క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 4వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే మొదటి పఠనము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి 5వ వచనం వరకు, 17వ వచనం నుంచి 19వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 4వ అధ్యాయం 21వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం ఆలకించాం. పూర్వ నిబంధనలో ఇర్మియా ప్రవక్త క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నుండి 550వ సంవత్సరం మధ్య కాలంలో జీవించాడు. తన ప్రవచనాలను యోధ దేశానికి తెలియచేశాడు. యోధ యెరూషలేము వాసులు అప్పటికి అనేక సంవత్సరాలుగా తమ దైవమైన యావేను మరిచిపోయి దబర దేవతలను కొలిచే దేశాలకు ఎక్కడ లేని ప్రాధాన్యతనిస్తూ వాళ్ళు జీవించసాగారు. అలాంటి సందర్భంలో దేవుడు ఇర్మియా ప్రవక్తను ఎన్నుకొని, నీవు వెళ్ళి వారిని హెచ్చరించి వాళ్ళ విగ్రహారాధనను మానివేసి వాళ్ళ నిజదైవమైన నా వైపుకు మరలేలా వారికి నా సందేశాన్ని తెలియచేయమని దేవుడు ఇర్మియా ప్రవక్తను కోరుకున్నాడు. అయితే ఇర్మియా ప్రవక్త, నేను బాలుడను, నేను వారికి నీ సందేశాన్ని వెల్లడి చేయగలిగినంతటి వాడిని కాదు అని చెప్పి తెలియచేయగా, ఇర్మియా ప్రవక్తతో దేవుడు, నీవు తల్లి గర్భంలో రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా వాడివి, నేను నా సందేశాన్ని నీ నోటిలో పెడుతూ ఉన్నాను, నీవు నా సందేశాన్ని పెద్దలకు చిన్నలకు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నా సందేశాన్ని అందించవలసిన వాడవై ఉన్నావు. నేను సమస్త జాతులకు దైవాన్ని కావున నీవు ఈ సందేశాన్ని ఒక్క యూదులకు మాత్రమే కాదు, సకల జాతి ప్రజలకు వెల్లడి చేసి ఈ ప్రపంచమంతటా కూడా నా సందేశాన్ని ప్రకటించవలసిన వాడివై ఉన్నావు. నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను సురక్షితమైన నగరముగాను, ఇనుప స్తంభంగాను, ఇత్తడి తలుపుగాను, దృఢమైనదిగా చేసి నేను నీకు తోడయ్యుండి నిన్ను సంరక్షిస్తాను. నీవు బాలుడనని చెప్పవద్దు, నేనే నీకు తోడుగా ఉన్నాను. కావున నీవు ధైర్యంతో నా సందేశాన్ని ప్రకటించవలసిన వాడవై ఉన్నావని దేవుడు ఇర్మియా ప్రవక్తతో పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా ప్రవక్త తన 21వ ఏట దేవుని సందేశాన్ని యోధ యెరూషలేము వాసులకు తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు అదే రీతిలో దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎన్నుకున్నట్లుగా ఆ యేసుక్రీస్తు ద్వారా తన సందేశాన్ని ఈ మానవాళికి అందిస్తున్నట్లుగా, ఆ కుమారుని ద్వారానే సకల జాతి జనులను కాపాడుతూ రక్షిస్తున్నట్లుగా, వారి రక్షణార్థం తన కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా ఆనాడు యెషయా ప్రవక్త 61వ అధ్యాయం 1-2 వచనాలలో చెప్పినటువంటి ఆ ఇమ్మానుయేలు, ఆ దైవ సేవకుడు, ఆ బాధామయ సేవకుడు, ఆ మెస్సయ్య ఎవరో కాదు యేసుక్రీస్తువేనని తెలియపరచినట్లుగా మనము ఈనాడు యేసుక్రీస్తు ఆ సత్యాన్ని తన ప్రజలైనటువంటి నజరేతు వాసులకు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను దగ్గర బప్తిస్మం పొందిన తరువాత సాతాను చేత శోధించబడి అటు వెనుక తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ఈ ప్రయత్నంలో మొదటిగా నజరేతునకు వచ్చినట్లు, తాను పెరిగి పెద్దవాడైన నజరేతులో యూదుల ప్రార్థనా మందిరమైన సినగోగులోనికి వెళ్ళి ఆయన స్వయంగా తనకు అందించబడిన యెషయా ప్రవక్త గ్రంథాన్ని చదివినట్లుగా, ఆ యెషయా ప్రవక్త గ్రంథం రానున్న మెస్సయ్యను గూర్చి వెల్లడి చేస్తుంది. కాబట్టి ఆ రానున్న మెస్సయ్య ఎవరో కాదు, ఈ ప్రవచనం నా గురించే వెల్లడి చేయబడింది, నేనే ఆ మెస్సయ్యనని బాహాటంగా ప్రభు ప్రకటించినట్లుగా మనకి సువార్తకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో యూదులు యేసుక్రీస్తు ఇంత స్వచ్ఛంగా, ఇంత నిజాయితీతో, ఇంత బాహాటంగా, ధైర్యంగా ప్రకటించడం చూచి ఆశ్చర్యపోయారు. అయితే వారు వెంటనే మరలా అనుమానంలోనికి జారుకున్నారు. వారు, నీవు మా మధ్యనే పెరిగి పెద్దవాడైన వాడవు, నీవు వడ్రంగి అయినటువంటి యోసేపు కుమారుడవు, నీ తల్లి మరియ మాకు తెలుసు, అంతే రీతిలో నీ సోదరులు సోదరిమణులు కూడా మాకు తెలుసు, అలాంటి నీవు ఏ విధంగా మెస్సయ్యగా నిన్ను నువ్వు అభివర్ణించుకుంటున్నావని చెప్పి వారు ఆయనను తిరస్కరించారు. ఈ సందర్భంలో వారు
ఒక సామాన్యుడిగా జన్మించిన నీవు, మావలే ఒక వడ్రింగికి జన్మించినటువంటి ఒక సామాన్యుడిగా ఈ నజరేతులో పెరిగిన నీవు, దావీదు వంశంలో జన్మించే ఆ మెస్సయ్యగా నిన్ను ఏ విధంగా అభివర్ణించుకుంటున్నావని ప్రభువుని అడిగారు. అందుకే ఓ వైద్యుడా, ముందు నిన్ను నువ్వు స్వస్థపరుచుకోమని చెప్పి వాళ్ళు పలికారు. అనగా యేసుక్రీస్తు సామాన్యుడు. ఇక్కడ సామాన్యులు అనారోగ్యంతో ఉన్నవారితో పోల్చబడ్డారు. కానీ యేసుక్రీస్తు నేను మెస్సయ్యనంటూ తనను తాను వైద్యునిగా అభివర్ణించుకున్నాడు. కానీ వీళ్ళు అన్నారు, నీవు ఎలా వైద్యుడవుతావు? నీవు మాలాంటి రోగివే. ఎందుకనంటే నీవేమైనా దావీదు వంశంలో గొప్ప మెస్సయ్యగా జన్మించిన వాడవా ఏమిటి? కాదు, నీవు నజరేతులో మావలే జన్మించావు. నీవు రోగివవుతావు కానీ వైద్యుడివి ఎలా అవుతావు? ఓ వైద్యుడా, నిన్ను నువ్వు ముందు స్వస్థపరుచుకో అంటూ ఆ ప్రభు మెస్సయ్య అన్న సత్యాన్ని, దావీదు వంశంలో నుండి మెస్సయ్య రావాలి కదా, నీవు ఆ విధంగా రాలేదు కాబట్టి నీవు అతి సామాన్యమైన నజరేతులో పెరిగి పెద్దవాడైన నజరేతు వాసివి కాబట్టి ఏ విధంగానూ నీవు వైద్యుడవై ఉండవు. అయితే గీతే మాలాంటి ఒక రోగివే అయ్యుంటావని ఆ నజరేతు వాసులు ప్రభువుని తిరస్కరించారు. నీ బంధువులు మాకు తెలుసు, నీవు కఫర్నాములో అనేక అద్భుతాలు చేశావని మేము విన్నాం. అవన్నీ కల్లిబొల్లి అద్భుతాలు. ఎందుకనంటే ఇక్కడికి 35 మైళ్ళ దూరంలో ఉన్న కఫర్నాములో నువ్వు అద్భుతాలు చేయడం కాదు, ఆ అద్భుతాలేవో మా మధ్య చెయ్యి. నీ అద్భుతాలు చూచి అప్పుడు నువ్వు ఎలాంటి వాడవో, నిజంగా నువ్వు మెస్సయ్యవో కాదో మేము తేల్చేస్తాం. అంతేగాని నిన్ను నువ్వు మెస్సయ్యగా అభివర్ణించుకున్నంత మాత్రాన, ఏదో కఫర్నాములో నువ్వు చేసినటువంటి అబద్ధపు అద్భుతాల గురించి వినినంత మాత్రాన మేము నిన్ను మెస్సయ్యగా ఏ విధంగా ఒప్పుకుంటాము? మేము ఒప్పుకోము అంటూ ప్రభువుని వాళ్ళు తిరస్కరించారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ఏ ప్రవక్త కూడా తన సొంత గ్రామంలో తన సొంత ప్రజల మధ్య గౌరవింపబడడో అన్న విషయాన్ని వెల్లడి చేస్తూ, పూర్వం దేవుని చేత పంపబడిన ప్రవక్తలను మీరు ఈ విధంగానే తిరస్కరించారు కదా, మీ తాత ముత్తాతలు దేవుని చేత పంపబడిన ప్రవక్తలను తిరస్కరించి కొందరిని కొట్టారు, కొందరిని నిందించారు, కొందరిని చంపారు. కాబట్టి మీ పూర్వీకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీరు అదే రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఏది ఏమైనా ఏ ప్రవక్త కూడా తన సొంత ప్రజల మధ్య గౌరవించబడడు అన్నది సత్యం అంటూ ప్రభు ఇక్కడ వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకు ఉదాహరణగా ప్రభు 2 విషయాలను మన ముందుకు తెచ్చాడు. 2 విషయాలు కూడా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోను, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడిన అంశాలు వారి ముందుకు తీసుకుని వచ్చాడు. మొదటి అంశము ఏలియా కాలంలో జరిగింది. కరవు విలయతాండవం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాండ్రు ఉన్నప్పటికీ దేవుడు ఏలియాను సరెఫ్తా గ్రామానికి చెందిన ఒక అన్యురాలి దగ్గరికి పంపించాడు. ఏలియా ఆ సరెఫత్ గ్రామానికి చెందినటువంటి ఆ విధవరాలి దగ్గరకు వెళ్ళి ఆ గ్రామంలో ఆమె ఇంటి వద్ద ఉండి ఒక ప్రక్క ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఇంకో ప్రక్క ఆ కుటుంబపు ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ కుటుంబానికి అనేక మేలులు చేశాడు. నిజానికి ఇశ్రాయేలీలలో ఎందరో విధవరాండ్రు ఉన్నప్పటికీ వారికి ఎవరికీ లేని విశ్వాసం ఈ సరెఫతు గ్రామానికి చెందిన ఈ విధవరాలికి ఉండడం నిజంగా గొప్ప విషయమే. అదే రీతిలో ఏలియా వారసుడైనటువంటి ఎలీషా కాలంలో జరిగినటువంటి గొప్ప సంఘటన, సిరియా దేశానికి చెందినటువంటి నామాను అను సైన్యాధ్యక్షుడు కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు. అతడు తన కుష్ఠము నయం చేయమని చెబుతూ అతడు ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చాడు. ఆ విధంగా అతడు వచ్చినప్పుడు ఎలీషా అతన్ని యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పి ఆ రీతిగా అతనికి స్వస్థతను కలిగించాడు. చిన్న బిడ్డ వంటి నవనవలాడే శరీరాన్ని పొందుకొని పూర్తి స్వస్థతను పొందుకొని ఆ సిరియా దేశాధ్యక్షుడైనటువంటి నామాను ఆనందంతో తిరిగి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందరో కుష్ఠరోగులు ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పటికీ ఎక్కడో పరాయి దేశానికి చెందిన అన్యుడైనటువంటి సిరియా దేశానికి చెందిన నామాను విశ్వాసంతో వచ్చి ఎలీషా దగ్గర స్వస్థత పొంది తిరిగి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 సందర్భాలను ప్రభు ఉటంకిస్తూ, మీరు
విశ్వాసం లేని కారణం చేత దేవుని దగ్గర నుంచి ఈ మేలులు పొందలేకపోతున్నారు. దేవుడు తెలియనటువంటి అన్యులు ఆయన మీద విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ను విశ్వసించి ఆయన సేవకుల దగ్గర నుంచి స్వస్థతలు మేలులు పొందడం మనం చూస్తున్నా. కానీ అసలు ఇశ్రాయేలీయులు అయ్యి ఉండి దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మీరు ఆ దేవుని విశ్వసించడం లేదు. ఆ దేవుని చేత పంపబడిన ఆయన కుమారుడను, ప్రవక్తలకే ప్రవక్తను, రాజులకు రారాజును, మెస్సయ్యనైన నేను మీ మధ్యకు వచ్చి ఆ దేవుని సందేశాన్ని ఇస్తూ ఉండగా పూర్వం ప్రవక్తల్ని అదే విధంగా తిరస్కరించారు. ఈనాడు నన్ను కూడా మీరు ఆ విధంగానే తిరస్కరిస్తున్నారు. ఈ విధంగా తిరస్కరించడం వల్ల దేవుడు మీ దగ్గర నుంచి తన రక్షణానుగ్రహాలను తీసివేసి అన్యులు ఎవరైతే నన్ను విశ్వసిస్తున్నారో, నా సందేశాన్ని స్వీకరిస్తున్నారో, నన్ను స్వీకరిస్తున్నారో వారు ఆ దేవుడు అందించే ఆ రక్షణానుగ్రహాలను పొందుకుంటారు అని చెప్పి ప్రభు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటకు అక్కడున్న యూదులకు మరింత కోపం వచ్చింది. ఆ నజరేతు వాసులు ప్రభు మీద మరీ కోపగించుకున్నారు. ఎందుకనంటే యూదుల నమ్మకం వారు మాత్రమే దేవుని చేత ఎన్నుకోబడిన వారు మాత్రమే దేవుని రక్షణానుగ్రహాలకు వారసులు. ఈనాడు క్రీస్తు ప్రభు తనను తిరస్కరించడం వల్ల ఆ రక్షణానుగ్రహాలను మీరు పోగొట్టుకుంటున్నారు. కానీ నన్ను స్వీకరించడం ద్వారా ఇదిగో అన్యులు ఆ రక్షణానుగ్రహాలను పొందుకుంటారని చెప్పి వారిని మరింతగా అవమానించినట్లు మాట్లాడినట్లు వారు భావించారు. అందుకే వారు ఆయనను ఎత్తైన పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి ఆ పర్వతపు శిఖరము నుండి ఆయనను తోసివేసి చంపివేయడానికి పళ్ళు కొరుకుతూ కోపంతో ఆయనను చంపివేయాలని కుట్రలు పన్నారు. కానీ వారు నీ అద్భుతాలేవో మా మధ్య చెయ్యి, నీవు అద్భుతం చేస్తే ఆ అద్భుతాన్ని బట్టి నీవు నిజంగా మెస్సయ్యవో కాదో, నిజంగా ఆ యెషయా ప్రవక్త చెప్పిన ఆ రక్షకుడవో కాదో మేము తేలుస్తాము అని వీళ్ళు అన్నారు కదా. యేసుక్రీస్తు ఈనాడు వారి మధ్య అద్భుతం చేస్తున్నాడు. ఏ విధంగా అంటే వారు ఆయనను చంపడానికి చూచినప్పటికీ ఆయన వారి మధ్య నుండి అద్భుతమైన రీతిలో తప్పించుకొని వెళ్ళిపోవడం నిజంగా ప్రభు వారి మధ్య చేస్తున్న అద్భుతం. కానీ వారు ఆయనను తిరస్కరించారు కాబట్టి ఈ అద్భుతం వారు ఏమాత్రమూ గమనించలేదు, ఏమాత్రమూ దీనిని పసిగట్టలేకపోయారు. ఎందుకంటే వారిలో ఆయన ఎడల విశ్వాసం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి మన జీవితాలను నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనము అనేక సార్లు ఈ అద్భుతాలను గుర్తించడం లేదు. కారణం ఏంటంటే మనం దేవుని ఎడల విశ్వాసంతో లేము. మనం ఆ ప్రభువుని మన జీవితంలోనికి స్వీకరించి ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయన చేస్తున్న మేలులను విశ్వాస నేత్రాలతో చూడగలిగిన స్థితిలో మనము లేము. కాబట్టే ఆ ప్రభు మన మధ్య చేస్తున్న అద్భుతాలు గుర్తించలేకపోతూ ఉన్నాము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు క్రీస్తు ప్రభు మీరు విశ్వాసం కలిగి ఉండండి. అనునిత్యము దేవుడు మీ మధ్యకు తన సందేశాన్ని పంపిస్తున్నాడు. అంతేకాదు ఈనాడు స్వయంగా తన కుమారుడు మీ అందరి రక్షకుడును అయిన నన్ను మీ మధ్యకు పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు నన్ను స్వీకరించి నా సందేశాన్ని ఆలకించి నన్ను విశ్వసించడం ద్వారా మీ జీవితాలను ధన్యం చేసుకోండి అంటూ అలనాడు ఆ నజరేతు వాసులకు చెప్పినట్లుగానే ఈనాడు ప్రభు మనకి కూడా వెల్లడి చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు చేస్తున్న మేలులు మనం ఎంతవరకు గుర్తించగలుగుతున్నా? నిజంగా ఆ విశ్వాసం మనకుందా? ప్రభువుని మన జీవితంలో స్వీకరిస్తున్నామా, తృణీకరిస్తున్నామా? ఈనాడు మనల్ని మనం ఆలోచించుకొని ఈనాడు దేవుడు మనకు అందిస్తున్న సందేశాన్ని, మనకు అందిస్తున్న ఆ రక్షకుని, ఆ మెస్సయ్యను మన జీవితంలోనికి స్వీకరించి ఆయన్ని విశ్వసించి ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతలు తెలియచేద్దాం, ఆ మేలులను గుర్తిద్దాం, ఆ ప్రభుని స్తుతిద్దాం, ఆయనకు కృతజ్ఞత చెప్పి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ రీతిగా ప్రభువుని విశ్వసించి మన జీవితాలను ధన్యం చేసుకునే ఆ రక్షణానుగ్రహాలను, ఆ దైవ శక్తిని, ఆ విశ్వాస వరాలను మనకు ప్రసాదించమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ చలని ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.